నమ్మిన సిద్ధాంతాల కోసం ఆదర్శం కోసం అమరులైన రామన్న గోపన్న ముదిగంటి జితేందర్ రెడ్డి చిత్రపటాలకు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు. సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ రామన్న గోపన్న ముదిగంటి జితేందర్ రెడ్డి మధుసూదన్ గౌడ్ వీళ్ళందరూ దేశభక్తి ధ్యేయంగా జాతీయత ఊపిరిగా నమ్మిన సిద్ధాంతాల కోసం భారతమాత ఒడిలో అర్పించారని, అందుకే అమరవీరులు అని అన్నారని అన్నారు. ముఖ్యంగా ముదిగంటి జితేందర్ రెడ్డి ఏబీపీలో చురుకైన విద్యార్థి నాయకుడిగా ఎదిగి 1984లో బీజేపీ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఘనత జితేందర్ రెడ్డిదని, తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న జితేందర్ రెడ్డి తమ ఉనికికే ప్రమాదమని భావించిన నక్సలైట్లు 1987 ఏప్రిల్ 9న ఆ వీరుని బలిగొన్నారని, జితేందర్ భౌతికంగా లేకున్నా మన మనసులో చిరకాలంగా నిలిచే ఉంటాడని మురళీధరరావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముదుగంటి రవీందర్ రెడ్డి, రాచకొండ శ్రీరాములు, ఏసీఎస్ రాజు, జిడిగి పురుషోత్తం, రామలింగారెడ్డి, మేన మహేష్, వీరగోపాల్, అన్నల్దాస్ మురళి, లింగంపల్లి శంకర్, ప్రసాదరావు, సంపూర్ణాచారి, పుప్పాల సత్యనారాయణ, సిపల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, పోచిమల్లు, ఉమా రవీందర్, అరవలక్ష్మి, పుట్కూరు శ్రీనివాస్ రెడ్డి, నరేంద్ర శ్రీనివాస్, బోయిని పద్మాకర్, సూర్యప్రకాష్, రాజమల్లయ్య, దశరథ్ రెడ్డి, ముస్కరి బాలాజీ, అశోక్ జీ, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు. నక్సలైట్లు దాదాపు 40 మంది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను జాతీయవాదులను చంపేశారు. అంతకు ముందు వరకు వాళ్ళ సిద్ధాంతం ఐడియాలజీ ఏదైతే ఉందో కేవలం సిద్ధాంతం ఘర్షణ ద్వారా చనిపోయినటువంటి అమరులు వీళ్ళంతా. అంతకుముందు మరి లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏంటంటే దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడం కోసం గుట్టం ద్వారానే రాజ్యం సాధిస్తామనే ఉద్దేశంతో దొరలను భూస్వాములను అనగదొక్కాలని, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అనగదొక్కాలని చెప్పి వాళ్ళ శబ్దం బట్టి మరి ఈ ఐడియాలజీ దారి తప్పింది. కేవలం జాతీయవాదులను ఎక్కడైతే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్ అన్ని కాలేజీలో కూడా ఎక్కడ ఉన్నా కూడా లీడర్స్ని చంపే ప్రయత్నం చేశారు. అనేక దాడులు జరిగాయి. శేషగిరిరావు గారు రాసిన పుస్తకం చదివాను, హెచ్వి శేషాద్రి గారు చైనా బుక్ చదివాను. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ దాదాపు 41 మంది మరి జాతీయవాదులు చనిపోయారు. అనేక మంది మీద దాడులు జరిగాయి. అంటే ఆ దాడిలో వారు చనిపోతే వారు కూడా అమరులయ్యేవారు. కానీ కొంతమంది అదృష్టవశాత్తు మరి బతుకున్నారు. మరి మన మురళీధరరావు గారు కూడా ఈరోజు యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారి మీద జరిగిన దాడి ఆ రోజు అదృష్టం బాగుండి మన ముందు వారు ఉన్నారు. ఇటువంటి భయానకమైన పరిస్థితి ఆ రోజు వాళ్ళు ఏమి ఆలోచించకుండా, అంటే ఏదో మనకు ముందు భావితరాల్లో ఏదో అధికారం వస్తుంది, ఏదో సాధిస్తామనే ఉద్దేశం ఏమి లేకుండా కేవలం జాతీయవాదం కోసం, దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మరి ఒక భగత్ సింగ్, మరి ఒక అల్లూరి సీతారామరాజు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ వాళ్ళందరూ కూడా బలిదానం చేశారు, దేశం కోసం బలిదానం చేశారు. అప్పుడు సమస్య వేరే అయి ఉండొచ్చు, ఇప్పుడు సమస్య వేరే అయి ఉండొచ్చు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తుండవచ్చు. కానీ అందరూ చేసింది కూడా దేశం కోసమే చేసినటువంటి పోరాటం ఇది. అందుకే మనము వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామన్న, గోపన్న, జిత్తన్న, మధుసూదన్ గౌడ్ మన జిల్లాకు చెందిన వాళ్ళు. ముందుగా 1981లో ఏచూరి శ్రీనివాస్ నల్గొండలో అక్కడ జరిగినటువంటి ఈ హత్యలు కంటిన్యూస్గా 10 సంవత్సరాలు నక్సలైట్ల యొక్క దాడులు ఉన్నాయో, నక్సలైట్లు చేస్తున్నటువంటి పోరాటం, దాన్ని ప్రతిఘటించేటువంటి పోరాటం ఏదైతే ఉందో విద్యార్థి దశలో నేను అక్కడ ప్రయాణం ప్రారంభించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా
కొంత ఏజ్లో పెద్ద, కొద్ది ఏజ్ తక్కువైనా మీ అందరం కూడా ఒకటే బ్యాచ్. నేను 83 వరంగల్లో డిగ్రీ పూర్తి చేసినట్టు జగన్ హత్య జరిగిన తర్వాత మేమందరం కూడా అక్కడ టార్గెట్ అయ్యి నక్సలైట్స్కు. ఆ తర్వాత నేను వరంగల్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యా. ఆ తర్వాత రామన్న గోపన్న హత్య జరిగిన తర్వాత నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, జీవన్ రెడ్డి మంత్రిగా ఉంది ప్రభుత్వం. అతను రాజీనామా చేయాలా, రామన్న గోపన్న హత్య ఏదైతుందో దానిలో ప్రధానమైనటువంటి భూమిక వారికి సంబంధాలు ఉన్నాయి. అందుకని విద్యార్థి పరిషత్తు వెంటనే వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా అనేటువంటి విషయంలో వ్యతిరేకిస్తూ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ మాట్లాడి కలిసి వెంటనే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత, కాబట్టి మొదలు ఆ తర్వాత ప్రత్యక్షంగా ఇక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళతో సహచరులు, మిత్రులు అందరూ సమానం వహిస్తున్నటువంటి వాళ్ళతోని అప్పుడు కూడా నాకు సంబంధం ఉంది. పోరాటం చేసినటువంటి రాత్రి మళ్ళీ తెల్లారి మా కాలేజీలకు లేకపోతే ఎటో గ్రూప్గానో ఎటో వెళ్ళినాం. మళ్ళీ సాయంత్రం నలుగురం కలుస్తాం. అయితే ఆ నలుగురం కలిసి పడుకున్నాం, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు అందులోకి వెళ్ళి ఒకరు మిస్సింగ్, హత్య జరిగింది అనేటువంటి ఘటనలు ఆ బ్యాచ్లో అక్కడ ఇక్కడ చాలామంది కూడా ఎదుర్కొన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఏ విధంగా మనం బ్రతుకుతామో తెలియదు అనేటువంటి సమయంలో యువకులుగా, విద్యార్థులుగా పోరాటం చేసినటువంటి ఆ రోజుల్లో మేమందరం కూడా ఒక సహచరం. చాలాసార్లు అప్పుడప్పుడు జరిగేది నాకు ఇక్కడ కూడా జగిత్యాల ఇన్సిడెంట్స్ కూడా నేను చాలా విన్నా. అన్ని ఘటనలు మాట్లాడడం సులభం కాదు, అవసరం లేదు. ఉన్నప్పుడు కొంతమంది తుపాకులతోనే, బాంబులతోనే సరౌండ్ చేసి, కొన్నిసార్లు రాత్రి నాకు గుర్తుంది, మేము రాత్రి పడుకుంటాం, 10 మంది 15 మంది కలిసి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు పహరా ఇస్తుంటారు, మిగతా వాళ్ళంతా పడుకుంటారు. మళ్ళీ 2 గంటలు 3 గంటల తర్వాత ఇంకో ఇద్దరు, మళ్ళీ ఇంకో ఇద్దరు, ఈ విధంగా పహరా ఇస్తుంటారు. మధ్యన సరౌండ్ చేసి అటాక్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దినం ఒక గండం లెక్క సంవత్సరాల తరబడి పోరాటం చేసినటువంటి విద్యార్థులు, యువకులు కొందరు స్వర్గస్థులైన, కొందరు ప్రాణాలు కోల్పోయిన కొద్దిమంది ఉన్నారు. నేను వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నప్పుడు చాలాసార్లు ఒకసారి ఆలోచిస్తే, ఉదాహరణకు ఇక్కడ ఫోటోలు మీరు పెట్టినటువంటి ఏ ఫోటో కూడా, లేదా 40 మంది ఫోటోల గురించి మాట్లాడుతున్న ఏ ఫోటోలు కూడా నేను బాగా చదివిన తర్వాత, ఇంక్లూడింగ్ నాలాంటి కార్యకర్తలు ప్రాణాల టార్గెట్ అయ్యి దాడులు అయ్యి బయటపడినటువంటి వాళ్ళ లిస్ట్ మొత్తం తీస్తే, విద్యార్థి పరిషత్ తరఫున, ఆర్ఎస్ఎస్ తరఫున, బీజేపీ తరఫున మీరు లిస్ట్ కనుక తీస్తే ఎవ్వరు కూడా నక్సలైట్ చెప్పేటువంటి భూస్వాముల కుటుంబాల నుంచి లేకపోతే వాళ్ళు ఒకరిద్దరు ఏమైనా భూమి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కానీ భూస్వాములు ఏదైతే పేరు ఉంటుందో, మనం నిజంగా టెక్నికల్గా తెలంగాణలో మాట్లాడితే దొరా అని ఎవరైతే, ఈ దొరా అనేది అందరి అంటులు కావచ్చు, కానీ నార్మల్గా ఏదంటే 100 ఎకరాల్లో ఉండి ఎర్ర జెండాలు వాటి ఆ భూమిని రక్షించుకోవడం కోసం, లేకపోతే ఆ భూమిని తీసేసుకుంటుండ్రు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం జరిగినటువంటి పోరాటంలో వీళ్ళు ఇవ్వలేరు. వీళ్ళందరినీ కనుక మీరు చదివితే వీళ్ళందరూ వ్యక్తిగతంగా నక్సలైట్లకు శత్రువులు కాదు. ఏ రకంగా కూడా నక్సలైట్లకు వీళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా శత్రువులు కాదు. లేదా అప్పుడు ఉండేటువంటి
పరిపాలనలో ఎమ్మెల్యేలు కావాలనో ఎంపీలు కావాలనో లేకపోతే వాళ్ళు కావడంలో ఇబ్బంది అయిందనో వచ్చినటువంటి ఎవరు కాదు. అందరూ కూడా యువకులు, అందరూ కూడా విద్యార్థులు, అందరూ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకోవడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళేటోళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే నక్సలైట్లకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేశారంటే, వాస్తవంగా నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, దేశభక్తి తప్పిస్తే ఇంకేమి కారణం కాదు. ఏది కారణం? మురళీధరరావు జమ్మికుంటా మా భూమి ఎంత ఉంది, మా భూమి ఇప్పటికి కూడా అంతే ఉంది, అప్పుడు కూడా అంతే ఉంది, దాని లేదు జెండాలు ఎవరు బాధలేదు, ఇప్పుడు వచ్చిన బాధ్య పరిస్థితి లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ఏ గొడవ లేదు. నక్సలైట్లు మాట్లాడేటువంటి సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతము దేశభక్తికి వ్యతిరేకము, దేశానికి వ్యతిరేకము, జాతీయవాదానికి వ్యతిరేకమని చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ప్రవచించిన, సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి దేశం ఐక్యంగా ఉండాలనేటువంటి ప్రేమ కోరికతోని పోరాటం చేయడం తప్పిస్తే నక్సలైట్లతో వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వ్యక్తిగత లాభం కానీ రాజకీయ లాభం కానీ కోరినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కాదు. ఇది మనందరం కూడా గమనించాలా, అర్థం చేసుకోవాలి. ఎగిరేయద్దు అని ఆపి 3 రంగుల జెండాను దించేయాల. ఆ దించేసినటువంటి జెండా స్థలంలో లాల్ సలాం అంటూ ఎర్ర జెండా ఎగిరేయాల. దేశానికి ప్రతీక, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, దేశ స్వాతంత్రానికి ప్రతీక, స్వతంత్ర భారతదేశానికి ప్రతీక అయినటువంటి ఏ జెండా కోసమైతే వేలాది మంది దేశంలో త్యాగం చేశారు, ఏ జెండా కోసమైతే ఉరికంబలకెక్కారో, ఏ జెండా కోసమైతే జైల్లోకి వెళ్ళారో ఆ జెండాను స్వతంత్ర భారతదేశంలో ఎగరకూడదు అని వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో ఇదెందుకు ఈ దేశంలో ఈ జెండా ఎగిరేయద్దు, ఎందుకు నేను ఎగిరేయించేస్తా, నేను అడ్డం ఉంటా, నేను నిలబడతా అని చెప్పినటువంటి సామాజికను, అందుకని అతను హత్య చేశాడు.